ప్రభాస్ గారు అంటే మనకి ఒక మాస్ హీరో. మనం ఒక రేంజ్ లో ఊహించుకుంటాం. అంటే ఎంత అంటే సినిమాకి డెవలప్మెంట్ పెరిగిపోతుంది అనమాట. అంటే కల్కి కానీ సలార్ కానీ అసలు ఛత్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన 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 నడిచినా ఆయన ఒక లుక్ ఇచ్చినా కూడా ఆడియన్స్ ఒక రకంగా ఊహించుకుంటారు అనమాట. ఇది కావాలి అని ఒక మాస్ హీరో కావాల్సింది. అలాంటిది ఇప్పుడు వచ్చే సినిమాలు ఆల్రెడీ ఇప్పుడు నిన్న వచ్చిన ట్రైలర్ ఒకటి వచ్చింది మనకి, కన్నప్ప వచ్చింది. ఓకే, అది ఒక దేవుడి క్యారెక్టర్, శివుడి క్యారెక్టర్ అయినా కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆది పురుషులు చూసాము ఆయన క్యారెక్టర్. ఇప్పుడు మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న ఈ రాజాసాబు ఒక కామెడీ అండ్ హర్రర్ క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. కానీ ప్రభాస్ గారిని పెట్టి అలా తీయాలి అంటే అది కట్స్ ఉండాలి. ఎందుకంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి. ఇక్కడ ఎవడో ప్రొడ్యూసరు లేకపోతే ఎవరో ఒప్పుకోవడం కదా, ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే ప్రభాస్ గారు చేస్తారనమాట. ఇప్పుడు ప్రభాస్ గారికి కామెడీ సెట్ అవ్వలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అసలు కరెక్ట్గా ఎలా మ్యాచ్ అయింది? అంటే యాక్చువల్గా తాత వైర్ కట్ చేసాడేమోరా అని అన్నంత వరకే మనం డిసైడ్ చేసుకోకూడదు. మీరు అక్కడ చాలా ఉన్నాయి. మీకు ఒక 100 మంది, ఒక 150 మంది ఒక రౌండ్ సర్కిల్ ఇలా డివైడ్ అయిపోతుంటారు. విఎఫ్ఎక్స్ స్లో మోషన్లో వెళ్తూ ఉంటుంది. అది ఒక ఫైట్ సీన్. అలాగే కూర్చుని ఒక ఫైట్ సీన్ ఉంటుంది. 3 హీరోయిన్లు, ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఒక మిక్సింగ్ మొత్తం ఉంది ఇందులో. కానీ దాచిపెట్టారు. ఇది ఓన్లీ టీజర్, కానీ ట్రైలర్ లాగా ఉంది చెప్పాలంటే. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మారుతి డైరెక్షన్ లో ఈ రేంజ్ ఫిల్మ్ అనేది హారర్ ప్లస్ కామెడీ రొమాన్స్ ఇన్ని మిక్స్ అయ్యి ఇంత భారీ బడ్జెట్ చిత్రం రాలేదు. మరి ఖచ్చితంగా ఎటువంటి సక్సెస్ చూపిస్తుంది అంటారు? నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సక్సెస్ కొడుతుందండి ఈ సినిమా. ఓన్లీ బాయ్స్ ఫ్యాన్స్ గర్ల్స్ వెళ్ళరు. ఫ్యామిలీ అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తారు. ఎందుకంటే క్లియర్ కట్గా నాకు అర్థమైపోయింది ఈ సినిమా. ఇంకా థియేటర్లో అయితే హౌస్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే మారుతి గారి డైరెక్ట్లో వచ్చే సినిమా ప్రతిదీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. కామెడీ కానీ లేదంటే కథలోంచి వెళ్తుంది కామెడీ. ఏదో ఓన్లీ కామెడీ పెట్టాడు. సో ఇందులో ప్రభాస్ గారు అంత పెద్ద స్టార్ పెట్టి తీస్తున్నాడు అంటే ఎలా ఒప్పుకుంటారు? సో చాలా రీసెర్చ్ చేసి చాలా కథలు ఉంటాయి కదా, సో అన్ని చేసి 500 కోట్ల బడ్జెట్ ఓన్లీ విఎఫ్ఎక్సే కాదు. సో ఒక మంచి అద్భుతం అయితే చూపించబోతున్నాడు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ బాగుంది. విఎఫ్ఎక్స్ కి బీజిఎం కి కరెక్ట్ గా మ్యాచ్ అయిందంటారా? సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా నేను కొంచెం డౌట్ గా చెప్తాను, కానీ తమన్ అయితే మాత్రం ఇంకా ఆయన కొట్టేస్తాడండి గట్టిగా. అందులో ప్రభాస్ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తాడు. ఈ మధ్యన ప్రభాస్ గారికి తమన్ గారికి లేదు అసలు. ఈ మధ్యకాలంలో సినిమాలు లేవు, కాంబినేషన్ పడలే. కానీ ఇప్పుడు వచ్చేది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రతి ఊడు భయపడతాడు. భయపడేవాడు కూడా ప్రభాస్ గారి ఫోటో దిండి దగ్గర పెట్టి పడుకోండి అంతే. ఒక్క మాటలో రాజాసాబ్ ట్రేజర్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుందని చెప్తా. చాలా నీట్గా ఉంది, మంచిగా విజువల్ పరంగా చాలా క్వాలిటీ ఉంది.